And white people to me experiences and multiple and incidents. So in Americans, I think they trust the doctor very well. Same thing. I think నాకు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక్క పేషెంట్ నా కాల్ ఉంటుంది. ఈ డాక్టర్ ఇది చెప్పాడు, డాక్టర్ జీ అంటారు, డాక్టర్ గంగసాని అనే కస్టమర్ డాక్టర్ జీ అంటారు. సో డాక్టర్ జీని అడుగు, ఇది ఓకేనా కాదా, డాక్టర్ జీ చేస్తా చేస్తాను, లేకపోతే లేదు. ఒక ఐ థింక్ 29-year-old just few years ago, I think హార్ట్ రేట్ లో ఉండి 35-40 హార్ట్ రేట్తో వచ్చారు ఒక వీకెండ్. సో 70 ఫ్రైడే నైట్ అడ్మిట్ అయింది. సో సాటర్డే మార్నింగ్ నేను వెళ్ళి చూశాను. మామూలుగా ప్రొసీజర్స్ అంత అర్జెంట్ ఉంటే తప్ప పేస్ మేకర్స్ మేము మండే వరకు చేయము. ఇట్ సో హ్యాపెన్ దట్ వాజ్ అ లాంగ్ వీకెండ్. సో నేను ట్యూస్డే చేస్తాను సో పేస్ మేకర్ అని చెప్పి చెప్పాను. చెప్తే somehow she was feeling really bad and she was so nervous that, so Dr. G, I'm getting a feeling that I'm not going to survive until Tuesday. So is there any way you can do it? I think you need to do it today. అంటే నేను సరే, ఐ థింక్ నీకు అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ ఉన్నప్పుడు సరే నేను చేస్తానని చెప్పి, ఈవెన్ దో మేము చేసే నార్మల్గా చేసే ప్లేస్లో కాకుండా ఆపరేటింగ్ రూమ్ థియేటర్ వాళ్ళని పిలిచి, సో ఆ రోజే ఆఫ్టర్నూన్ నేను సర్జరీ చేసేసాను. ఇప్పటికి కూడా ఆమె డెంటల్ డిపార్ట్మెంట్లో డెంటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు పోయినా కూడా మా పేషెంట్స్ ఎవరు పోయినా కూడా ఒక డాక్టర్ జీ సేవ్డ్ మై లైఫ్ ఆ రోజు, లేకపోతే నేను చచ్చిపోతానని అనుకున్నాను. సో ఆ డాక్టర్ జీ ఆ రోజు స్పెసిఫిక్గా మామూలుగా చేయకున్నా కూడా ఆ రోజు నా కోసం ఆయన అందరి టీముని పిలిపించి సర్జరీ చేసి నాకు పేస్ మేకర్ పెట్టినాడు. దానివల్ల నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే ఇప్పుడు ఉన్నానని చెప్తుంది. ఇప్పటికి కూడా ఇంకా ఆల్మోస్ట్ 6-7 years అయింది. ఇప్పటికి కూడా తను ఏ పేషెంట్, నా పేషెంట్స్ వాళ్ళ డెంటల్ క్లినిక్కి వెళ్ళినా, ఏ పేషెంట్కి వెళ్ళినా కూడా నాకు రెఫరెన్స్ ఎన్ని వస్తాయంటే ఆమె నుంచి, ఎవరైనా ఎనీ కార్డియాలజీ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ జీ దగ్గరికి వెళ్ళండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్తూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రొసీజర్స్ చేస్తుంటారు? ఐ థింక్ లాస్ట్ 15 yearsలో ప్రాబ్లీ ఓవర్ 3,000 to 3,500 ప్రొసీజర్స్ చేస్తుంటాం. ఇండియాలో ఆపరేషన్ సిస్టమ్స్కి మన సిస్టమ్స్కి ఉన్న మెయిన్ తేడా ఇప్పుడున్న ఐ థింక్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియాలో ఇక్కడ చేసేవన్నీ చేస్తున్నారు. ఐ థింక్ దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ డూ హియర్, వాట్ వీ డూ దేర్. ఐ థింక్ సామాన్య మానవునికి వాళ్ళకు అందుబాటులో లేదు. సో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు అవైలబిలిటీ ఉంది, కానీ అందరికీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి, అవైలబిలిటీ లేదు. నేను 5 years బ్యాక్ 5 పేస్ మేకర్స్ తీసుకెళ్ళాను ఫ్రీగా చేద్దామని చెప్పి. సో ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చేంజెస్ చాలా వచ్చేసాయి. సో ఆరోగ్యశ్రీ వచ్చినప్పటి నుంచి నేను ఐ డొనేటెడ్ 5 పేస్ మేకర్స్. ఐ డిడ్ లైక్ 2 పేస్ మేకర్స్ ఇన్ అ హాస్పిటల్ ఫర్ సంబడి హూ నీడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్. బట్ ఆల్ అదర్స్ ఐ థింక్ దే హ్యావ్ అవైలబిలిటీ నౌ ఇఫ్ యూ గెట్ టు ద రైట్ హాస్పిటల్ ఎట్ ద రైట్ ప్లేస్. ఆరోగ్యశ్రీ రాకముందు చాలామందికి చాలా కష్టంగా ఉండేది. ఆరోగ్యశ్రీ ఐ థింక్ ఇట్స్ రియలీ ఏ గుడ్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విచ్ హెస్ బీన్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్. The one thing with ఆరోగ్యశ్రీ రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, somebody if you come in with a heart attack, they need to be taken care of as soon as possible. సో మేము ఇక్కడ ఏమంటామంటే టైమ్ ఇస్ మసల్ అంటాం. అంటే if somebody comes in with a heart attack, we need to do the heart procedure, angioplasty within 60 minutes. అది మా గోల్. ఆ 60 minutesలో చేయకపోతే ఎవ్రీ సెకండ్ దే విల్ బి లూజింగ్ మసల్. కాదు ఆరోగ్యశ్రీలో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళను 2-3 days వరకు కూడా ప్రొసీజర్ చేయకుండా అట్లాగే వెయిట్ చేపిస్తున్నారు. అదొక్కటి ఐ థింక్ నీడ్ టు లుక్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ విత్ అ హార్ట్ అటాక్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఇఫ్ దే కెన్ గెట్ ద ప్రొసీజర్ డన్ రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ దీస్ పీపుల్ టు గెట్ ద ప్రొసీజర్ డన్ లేటర్ ఆన్ సో దట్ యూ విల్ లూజ్ హార్ట్ మసిల్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వన్స్ ద హార్ట్ మసిల్ బికమ్స్ ఎ స్కార్ టిష్యూ. సార్ ఒక కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా సార్, కార్డియా అంటే పెయిన్ వచ్చింది లేదా ఒక గుండె నొప్పి అనేది, అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ప్రొసీజర్ ఎంత టైంలో చేయాలి, ఇమ్మీడియట్గా దగ్గర హాస్పిటల్స్ లేకపోతే ఏం చేయాలి యాజ్ ఎ సీనియర్ మోస్ట్ డాక్టర్ తెలుగు వాళ్ళకి అర్థం? హార్ట్ అటాక్ 2 విధాలుగా వస్తుంది. ఒకటి హార్ట్ బ్లాకేజెస్ స్లోగా బిల్డ్ అవ్వకుండా 20%, 30%, 50%, 60%. హార్ట్ అటాక్ అంటే 100% బ్లాకేజ్. ఒకటి స్లోగా ప్రోగ్రెషన్ ఉంటుంది, ఒకటి సడన్గా ప్లాక్ రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ కావడం వితిన్ 3 to 5 minutes అయిపోతుంది. సో somebody may have no problems until that day when the plaque ruptures and they can have a symptoms just like that, like ఏదో బరువు ఛాతి మీద బరువుగా ఉన్నట్టు, ఆయాసం వస్తున్నట్టు, చెమట పడుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అట్లా చెస్ట్ పెయిన్ వచ్చి అవన్నీ ఆ సిమ్టమ్స్ ఉన్నాయంటే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఐ థింక్ యూ నీడ్ టు గో టు ద నియరెస్ట్ హాస్పిటల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ గో టు ది కాల్
911 లైక్ మేము ఇక్కడ కాల్ చేసినట్టు, లేకపోతే ఐ థింక్ 100 in Hyderabad and other regions to get ambulance as soon as possible so that you can go to the hospital. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు 2 విధాలుగా ట్రీట్మెంట్. ఈకేజీ చూస్తే తెలుస్తుంది హార్ట్ 100% బ్లాక్ అయిందా కాలేదా అని. అది ఆ 100% బ్లాకేజ్ అయింది ఈకేజీలో తెలిస్తే వాళ్ళను వితిన్ 60 minutesలో హార్ట్ ఆర్టరీని ఓపెన్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. 2 విధాలుగా ఓపెన్ చేయొచ్చు. ఒకటి క్లాట్ బస్టర్ మెడికేషన్స్ ఉంటాయి. క్లాట్ బస్టర్ మెడికేషన్స్ ఇస్తే అబౌట్ 70% ఆఫ్ ద టైం ఆర్టరీ ఓపెన్ అవుతుంది. వెరాజ్ యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేస్తే 99% ఓపెన్ చేయొచ్చు. సో ఫెసిలిటీస్ ఉన్న ప్లేసుల్లో, యాంజియోప్లాస్టిక్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేసుల్లో యాంజియోగ్రామ్ తీసుకెళ్ళి యాంజియోప్లాస్టీ చేస్తే వితిన్ 60 minutesలో చేయగలిగితే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మసల్. లేదంటే ఇఫ్ యూర్ ఇన్ ఎ ప్లేస్ వేర్ యూ క్యాన్ గెట్ ద యాంజియోప్లాస్టీ, సో యూ కెన్ గెట్ ద క్లాట్ బస్టర్ మెడికేషన్స్ ఇస్తే అది. అన్నిటికంటే ముందు ఇంటి దగ్గర ఆస్పిరిన్ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా ఆస్పిరిన్ ఒకటి చూ చేసి తీసుకుంటే ఆస్పిరిన్ బ్లడ్ క్లాట్ను తక్కువ చేస్తుంది. సో అది చేయడం వల్ల నీకు హార్ట్ అటాక్, ఆ బ్లడ్ క్లాట్ ఫార్మ్ తక్కువ అవుతుంది, హార్ట్ మసిల్ డ్యామేజ్ తక్కువ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో ప్రోగ్నోసిస్ బాగుంటుంది. ఇక్కడ మనకి మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పండి సార్. అవార్డ్స్ ముందు రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఐ వాజ్ రికగ్నైజ్ యాజ్ రెసిడెంట్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ. సో ఇండియా మెడికల్ స్కూల్ ఉన్నప్పుడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఫార్మకాలజీలో ఫోరెన్సిక్ మెడిసిన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్. సో తర్వాత ఇక్కడికి వచ్చాక రెసిడెన్సీలో ఐ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ రెసిడెంట్ ఆఫ్ ద ఇయర్. సబ్సిక్వెంట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత I was recognized by local Telangana community as a Telangana community person of the year. I was elected as a chairman of my department of medicine. I was also chairperson for Medical Association of Georgia Indian international section. So now I'm elected for the API as a regional director. The hospital though, so we'll be recognized all the time for this activity or some of the activities we do. But I think ultimately it makes you feel happy is I think for me here being in Atlanta, helping people in the free clinic, when we work in the free clinic, that gives me more satisfaction than any award or recognition I can get. So till I spend more time in the free clinic when I'm work చేస్తున్నప్పుడు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తారు. ఆ 20-30 minutes ఒక పేషెంట్తో స్పెండ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళలో ఉండే ఆ సంతోషము, దట్ గివ్స్ మీ లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఎనీ ఆఫ్ ద అవార్డ్స్ ఐ గాట్.